ఇప్పటి వరకు మనం హెచ్కేఎల్ గ్రంథము అయిపోయింది. పాత నిబంధన సర్వే. ఈరోజు మనము దానియేలు గ్రంథాన్ని మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. దాదాపు 10, 11, 12 రోజుల నుంచి మళ్ళీ మనం ఓటీ సర్వేని మనం ధ్యానం చేయలేదు, ఎందుకంటే మనకి ప్రేయర్స్ ఉంటున్నాయని. కాబట్టి ఈరోజు మనం చూద్దాము. చాలా ఇంపార్టెంట్ వాక్యం, దానియేలు గ్రంథం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. దానియేలు గ్రంథంలో వెళ్తున్నాం. తెలియని మహా సంగతులు మాకు బయలుపరిచి మా పక్షాన మీరు ఉండి నీ రాకడలో మమ్మల్ని సిద్ధపరిచి అన్ని వేళల్లో మాకు తోడే ఉండి ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి బలపరచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. రైట్. మంచిది. దేవుని బిడ్డలకి మరొకసారి నా హృదయపూర్వక దానియేలు గ్రంథం మరి చిన్న గ్రంథమే, కానీ అధ్యాయం మాత్రం పెద్ద పెద్దగా ఉంటాయి. దానియేలు గ్రంథంలో మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. దానియేలు గ్రంథంలో ప్రకటన గ్రంథానికి లింక్ ఉంటుంది. హెచ్కేఎల్ గ్రంథం, దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం బాగా అర్థం అవటానికి హెచ్కేఎల్ గ్రంథం బాగా చదవాలి, దానియేలు గ్రంథం కూడా చదవాలి. ఎంత చదివినా కానీ దేవుడు అభిషేకించిన వ్యక్తి ఉంటేనే దాన్ని ఆ మర్మాలు విప్పగలుగుతారు. హల్లెలూయా. లేకపోతే చాలా కష్టమవుతుంది. దేవుని బిడ్డలు రాసిన పుస్తకాలు అది చదివితేనే ఆ మర్మాలు అనేటివి ఓపెన్ అవుతాయి. అయితే మనం చదివితే మనకు అప్పటి వరకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, కానీ మెయిన్ బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుందో తెలియాలంటే ఎవరో ఒక టీచర్ మనకు ఉండాలి. అయితే ప్రభు కృపను బట్టి మధ్యాహ్న సమయంలో మనకి పాత నిబంధన దానియేలు గ్రంథము సర్వే నడుస్తుంది. చూద్దాం. దానియేలు గ్రంథము దానియేలు రచించలేదు అనే వివాదము కొంతమందికి ఉదార వాక్యానుకర్తలు చెప్పినప్పటికీ ఈ గ్రంథము దానియేలు కాలంలోనే రాయబడను అనే విషయము ఆ పుస్తకం నందు స్పష్టంగా చెప్పబడుచున్నది. దానియేలు యవనస్తుడు. అతడు యూదా గోత్రపు వాడు. బబులోను చెరలోనికి మొదటి సమూహంలో వెళ్ళినవాడు. అతడు రాజు సమ్ముఖంలో నిలవదగ్గ రాజకుమారులలో ఒకడు. అతడు కళలకు భావం చెప్పగలవాడు, దర్శనములను కూడా వ్యాఖ్యానించగలడు. అతడు బబులోని ప్రభుత్వంలో ఉన్నత స్థానమునకు చేరినవాడు, మరియు పార్శిక పాలనలో కూడా అతడు పదవి కలవాడు. తనకు స్వయంగా దేవుని యొద్ద నుండి దర్శనములు మరియు శత్రువుల కుట్ర నుండి అతని ప్రాణమును దేవుడు కాపాడాను. ఇక్కడ దానియేలు గ్రంథంలో మనం చూస్తే కొంతమంది దానియేలు భక్తుడు రాయలేదంటారు, కొంతమంది రాసిరంటారు. బైబిల్ మనం చదివితే దానియేలు గ్రంథంలో దానియేలను నేను 21 రోజులు ఉపవాసం చేసిన అని తన గురించి తానే చెప్పుకుంటాడు. అయితే బైబిల్లో ఈ దానియేలు గ్రంథం అనేది చాలా పెద్ద ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దానియేలు దాదాపుగా 85, 87, దాదాపు 90 సంవత్సరాలు బతికి ఉండొచ్చు అని చెప్పి నా అంచనా. ఎందుకంటే ఆయన చాలా మంచి ఏజ్లో, లాంగ్ ఏజ్లో ఆయన ప్రభువునందు నిద్రించాడు. దానియేలు భక్తుడు చిన్నప్పటి నుంచి విపరీతమైన భక్తిపరుడు, మంచి ప్రార్థనా పరుడు. కళలు, దేవుని దగ్గరికి వెళ్ళి కళలు రావటం, దేవుని దగ్గరికి వెళ్ళి దర్శనాలు రావటం, ఆ వచ్చిన కళలు దానికి భావం చెప్పటం ఆయన స్పెషాలిటీ. దానియేలు భక్తుల లోపల, తర్వాత బైబిల్లో యూసేపు భక్తుల లోపల చాలా సిమిలారిటీస్ ఉంటాయి. యూసేపు ఐగుప్తు దేశంలో ఒంటరిగా వెళ్ళాడు. దానియేలు అనే భక్తుడు కూడా నెబుకద్నెజర్ బబులోను సామ్రాజ్యంలో ఒంటరిగా వెళ్ళాడు. ఈయనకి ఎవరు లేరు, ఆయనకి ఎవరు లేరు. ఈయన కాలంలో రాజుకు కళ వచ్చింది, ఆ కళ భావం తెలియదు. యూసేపు కాలంలో రాజేమో అందరినీ చంపేస్తా అని చెప్పి పెద్ద న్యూస్ పబ్లిష్ చేశాడు. దానియేలు కాలంలో కూడా రాజుకు కళ వచ్చిన కళ రాజే మర్చిపోయాడు.
కళ తెలిస్తే కళ చెప్పొచ్చు, కానీ కళ తెలియకపోతే అసలు ఎట్లా చెప్తామండి? ఇప్పుడు నాకు ఒక కళ వచ్చింది, ఆ కళ వచ్చినప్పటి నుంచి నాకు నిద్ర వస్తలేదు, భయం అవుతుంది. ఏమవుతుంది బ్రదర్ అంటే నాకు కళ వచ్చింది. సరే నాకు చెప్పు, నేను చెప్తాను. నేను కళ మర్చిపోయాను అంటే ఎట్లుంటుంది? కానీ ఆ మర్చిపోయిన కళ కూడా దానియేలు చెప్పగలిగాడు. అంటే దేవుని ప్రియమైన వారులారా, ఏదో ఒక తరంలో దేవుడు కొంతమంది వ్యక్తుల్ని అట్లా లేపేవాడు. వాళ్ళు చాలా స్పెషల్ క్వాలిటీస్లో ఉండేవాళ్ళు. వాళ్ళ ద్వారా దేవుని రాజ్యము కట్టబడతా వచ్చింది. దానియేలు కాకపోయినా ఇంకా కొంతమంది ఇప్పటికి కూడా మన కాలంలో కూడా కొంతమంది ఉన్నారు స్పెషల్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు. అంటే దేవుడే వాళ్ళని ఆ విధంగా చేశాడు. అయితే వాళ్ళు ఆ విధంగా అవ్వటానికి వాళ్ళు చేసిన భక్తి సాధన, దేవుని మీద పెట్టుకున్న అపారమైన నమ్మకం చాలా ఇంపార్టెంట్. ఏ వ్యక్తి అయితే దేవుని మీద అపారమైన నమ్మకం పెట్టుకొని దేవుని రాకడలో సిద్ధపడుతూ మంచి భక్తి సాధన చేస్తారో ఖచ్చితంగా దేవుడు వాళ్ళకి ఏం చేస్తాడు అంటే చాలా రహస్యాలు బయలుపరుస్తాడు, తెలియని మర్మాలు బయలుపరుస్తాడు. దేవుడు ఒక వ్యక్తికి చెప్పకుండా ఏది కూడా చేయడు. ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి వ్యక్తికి ఆయన ఎవరినైతే ఏర్పరచుకున్నాడో ఆ వ్యక్తికి చాలా విషయాలు తేట తెల్లగా చెప్పుకుంటూ వస్తాడు. హల్లెలూయా. దేవుడు కొంతమందితోనేమో కళ ద్వారా మాట్లాడతాడు, కొంతమందితోనేమో వాక్యం ద్వారా మాట్లాడతాడు, కొంతమందితోనేమో ప్రేరేపణ ద్వారా కూడా మాట్లాడతాడు, కొంతమందితోనేమో స్వరం ద్వారా మాట్లాడతాడు, కొంతమందితోనేమో కొన్ని కోడ్స్ ఉంటాయి అన్నమాట, కొన్ని సింబల్స్ ఉంటాయి, కొన్ని ఏవో జరుగుతుంటాయి. ఆ జరగటం బట్టి అరే దేవుడు ఇట్లా చేయబోతుడు, దేవుని యొక్క మూమెంట్, వాళ్ళు కదలికలన్నీ కూడా గుర్తుపడతారు. అట్లా అదంతా కూడా దేవుడు ఒక్కొక్క రకంగా ఇస్తాడు. నెబుకద్నెజర్ టైంలో ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడటానికి, ఇజ్రాయెల్ దేశం కోసం ఒక విమోచకుడు, ఒక ప్రార్థనాపరుడు ఆ టైంలో ఉన్నాడు. ఆయన పేరే దానియేలు. ఈ దానియేలు గ్రంథంలో దానియేలు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు, ఆయనకి ఎంతమంది పిల్లలు, ఏ ఏజ్లో పెళ్లి చేసుకున్నాడు, ఇదంతా కూడా రాయలేదు. కానీ దానికి సంబంధించిన బుక్ ఉంటుంది, దానియేలు చరిత్ర మొత్తం ఉంటుంది. అది మనం వెతికి అది చదివితే మొత్తం మనం ముసలోళ్ళం అయిపోతాం, అంత చరిత్ర ఉంటుంది. అంత అవసరం లేదని చెప్పి దేవుడు ఏం చేసిండంటే మనకి ఎంత అవసరమో, ఎంతవరకు మనం బుర్రకు ఎక్కించుకుంటామో అంతవరకే ఏం చేసిండంటే బైబిల్లో చెప్పిండు. బైబిల్లో యేసు ప్రభు చేసిన అద్భుతాలు చాలా గొప్పవి. యోహాన్ భక్తుడు ఏమని రాసిండంటే భూమి మొత్తం కూడా పేపర్లో పరిచి దేవుడు చేసిన మేళ గురించి రాస్తే కూడా భూమి అంతా కూడా సరిపోదంట. అన్ని అద్భుతాలు, స్వస్థతలు యేసు ప్రభు వారు చేశారు. అయితే బైబిల్ అనేది మహాగని అన్నమాట. మీరందరూ కూడా రోజు కొద్దిగా పెద్దగా కాకపోయినా 5 వచనాలు 6 వచనాలు లేదంటే మినిమం ఒక అధ్యాయం అన్నా మీరు చదువుతున్నారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో రోజు బైబిల్ స్టడీ అనేది ఉండాలి. బైబిల్ స్టడీ చేయకుండా దేవుని యొక్క చిత్తము మనం ఎప్పటికీ తెలుసుకోలేము. దేవుడు కలలో మాట్లాడుతూ, దర్శనాల ద్వారా మాట్లాడుతూ, సొంత స్వరంతో మాట్లాడుతూ మనం డైవర్ట్ అయిపోయి దురాత్మ కూడా వచ్చి మాట్లాడుతుంది. మనమేమో ఎడ్డోళం కదా, దేవుడే మాట్లాడిండని అనుకుంటాం. హల్లెలూయా. అయితే దేవుడు బైబిల్లోకి చాలా స్పష్టంగా మాట్లాడతాడు. సైతాన్ కూడా బైబిల్లో కొన్ని మాట్లాడి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. అందుకే తప్పుడు బోధలు వచ్చినాయి. కానీ దాన్ని గుర్తుపట్టచ్చు. కానీ అసలు బైబిలే చదవకుండా దేవుని వాయిస్ అంటే మనం చెప్పలేము. దానియేలు టైంలో కూడా బైబిల్ ఉండే, పాత నిబంధన 5 పుస్తకాలు ఉండే, ఇర్మియా భక్తుడు రాసిన పుస్తకం ఉండే. దానియేలు భక్తుడు అది చదువుతూ ఉంటే ఇర్మియా భక్తుడు చెప్తాడు, బబులోను సామ్రాజ్యం వస్తుంది, మిమ్మల్ని అందరినీ తీసుకుపోతుంది. ఆ తీసుకుపోయిన 70 వారాలు అంటే 70 సంవత్సరాలు అక్కడ ఉంటారు. ఆ 70 సంవత్సరాలు ఉండేటప్పుడు చివర్లో ఎవరైనా ప్రార్థన చేస్తే నేను మళ్ళీ విని మిమ్మల్ని మళ్ళీ వెనకకు తీసుకొస్తా అంటాడు. అది దానియేలు భక్తుడు చిన్న ఏజ్ ఎక్కువైపోయిందో చదువుతూ ఉంటే, ఇర్మియా గ్రంథం పరిశీలన చేస్తూ ఉంటే అక్కడ నాకు స్ట్రైక్ అవుతుంది.
అప్పుడు ఆయన ఒక 21 రోజులు తనను తాను ప్రతిష్ఠించుకొని, పెద్ద పదవిలో ఉన్న వ్యక్తి, బాగా డబ్బు ఉన్న వ్యక్తి, ఏజ్ సహకరించకపోయినా ఒక 21 రోజులు భారం కలిగి ఇజ్రాయెల్ ప్రజల కోసం, వాళ్ళ పితరుల కోసం భారం కలిగి ప్రార్థన చేస్తాడు. అదంతా కూడా బైబిల్లో రాసుకుంటాడు. ఆయన ప్రార్థనకి దేవదూతలు వచ్చి జవాబిస్తూ ఉంటాయి. చాలా క్లియర్గా ఉంటుంది అనమాట. అంటే ఆ దానియేలు గ్రంథం చదువుతూ ఉంటే మధ్యాకాశంలో సైతాన్ శక్తులు ఎలా పనిచేస్తున్నాయో అనేది బాగా అర్థమవుతుంది. దేవదూతల యొక్క కెపాసిటీ అర్థమవుతుంది. మధ్యాకాశంలో, తర్వాత ఇంకా ఆకాశంలో దేవుడి రాజ్యంలో కొన్ని కోట్ల 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 దేవదూతలు ఉంటారు. ఆ కోట్ల కోట్ల దేవదూతల్లో కొంతమంది దేవదూతలు పడిపోయారు. వాళ్ళే దురాత్మలు, సాతాను వ్యక్తులుగా వాళ్ళు పరిగణింపబడుతున్నారు. చనిపోయిన వాళ్ళందరూ కూడా దయ్యం గారు. నేను ఒకప్పుడు దాని మీదనే చెప్పేటోడిని, ఒక పెద్ద ఏదో తెలుసుకుని ఉండక. తర్వాత బైబిల్లో దాన్ని టాలీ చేస్తుంది, అది రాంగ్ అని అర్థమైంది, దాన్ని వదిలేసిన నేను. మరి ఎవరు ఈ దయ్యం పేరుతో వస్తుందంటే ఈ పడిపోయిన దేవదూతలు. వాటికి ఇదే ఆకారం అంటూ ఏముండదు, అవి ఒక గాలి. కానీ వాటికి చాలా సామర్థ్యత ఉంటుంది. దేవదూతలకి చాలా వేగం ఉంటుంది, చాలా బలం ఉంటుంది. కానీ దేవదూతలకు కూడా ఒక లిమిట్ ఉంటుంది. వాటికి పవర్ తగ్గిపోయినప్పుడు, వారికి సపోర్ట్ లేనప్పుడు వేరే దేవదూతలను తెచ్చుకుంటాయి. అది మనం దానియేలు గ్రంథంలో చూస్తాం. దానియేలు భక్తుడు ప్రార్థన చేస్తూ ఉంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ప్రార్థనలో 2 రకాల ప్రార్థనలు ఉంటాయి. ఒకటేమో మామూలుగా మనం చేసే ప్రార్థన, ఒకటేమో విజ్ఞాపన ప్రార్థన. ఈ విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆకాశంలోకి వెళ్ళి దేవదూతలు రిలీజ్ అయ్యి ఒక సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య కోసం పరిష్కారానికి ఈ దేవదూతలు పంపబడతారు. ఆ దేవదూతలు విడుదల చేస్తూ ఉంటారు. సైతాన్ శక్తులతో ఆ దేవదూతలు పోరాడుతూ ఉంటారు. ఈ దేవదూతలకి పవర్ తగ్గినప్పుడు ఈ దేవదూతలు ఏం చేస్తారు అంటే వేరే దేవదూతలకు సపోర్ట్ తీసుకుంటారు. అదే మనం దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. 7వ అధ్యాయంలో ఆయన 21 days ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత దేవదూత వచ్చి దానియేలుతో మాట్లాడతాడు. ఆ దేవదూతను చూసి అయిపోయింది నా పని అనుకొని చనిపోయినట్టు అయిపోతాడు. చెప్తాడు, నువ్వు ప్రార్థన చేసిన డే 1 నుంచే రిజల్ట్ కోసం దేవుడు నన్ను పంపించాడు. మధ్యలో ఒక వ్యక్తి, పార్సిక దేశపు రాజు, మమ్మల్ని అడ్డగించాడు. 21 రోజులు యుద్ధం జరిగింది, నా వల్ల కాలేదు. నేను మళ్ళీ మిఖాయేల్ దేవదూత కూడా వచ్చాడు, నాకు సపోర్ట్ చేశాడు. అప్పుడు ఆ పార్సిక దేశపు రాజు ఓడిపోయాడు. నేను మళ్ళీ నీ దగ్గరకు వచ్చినాను, రావడానికి ఇన్ని రోజులు పట్టింది అంటాడు. ఈ పార్సిక దేశపు రాజు, మనం ఒకవేళ అనుకుంటే పార్సిక దేశపు రాజు అంటే భూమి మీద ఉండాలి. ఆయన పరలోకము దేవదూతలతో ఎట్లా కనెక్షన్ వస్తుంది? అక్కడ మధ్యాకాశంలో అది పార్సిక దేశం అది. కాబట్టి ఆ పార్సిక దేశంలో ఉన్న దురాత్మను పార్సిక దేశపు రాజు అన్నాడు. అంటే ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఊరికి, ప్రతి ప్రాంతానికి, ప్రతి దేశానికి ఒక రాజు ఉంటాడు. ఆ రాజు ఎవరు అంటే దురాత్మ శక్తి అన్నమాట. చాలా పెద్ద శక్తి అది. ఆ రాజు కిందనే మనుషులందరూ ఉంటారు. ఆ రాజు కింద మనుషులు ఎవరు ఉండరు అంటే క్రైస్తవులు, దేవుని నమ్మిన బిడ్డలే ఉండరు. హల్లెలూయా. ఆ రాజు కింద చిన్న చిన్న దురాత్మలు ఉంటాయి, ఇంకా చిన్న చిన్న దురాత్మలు ఉంటాయి. అయితే మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఈ దురాత్మల సమూహం ఏం చేస్తుందంటే మన ప్రార్థనని ఆపేస్తుంది, మనకు వచ్చి ఆటంకపరుస్తుంది. మనకు అదే అనమాట, అరే నేను ప్రార్థన చేస్తాను, నీకు ఎందుకు ఇట్లా అవుతుంది? ఒక్కొక్కసారి ప్రేయర్ చేస్తే బాడీ మొత్తం డల్ అయిపోతుంది, వీక్ అయిపోతాం, అసలు లేవనికి కూడా రాదు. పలానా వ్యక్తులకు ప్రార్థన చేసినాం అనుకోండి, వీక్ అయిపోతాం. ఎందుకంటే ఆ దురాత్మల దాడి వచ్చి డైరెక్ట్ మనం మీద చేస్తుంది. హల్లెలూయా. అయితే అట్లనే మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవదూతలు అనే వాళ్ళు కూడా లేచి ఆ దురాత్మలతో పోరాటం చేస్తాయి. ఇది మనం దానియేలు గ్రంథంలో చాలా డీప్గా తెలుసుకోవచ్చు. అంటే ప్రార్థన చేయటం వలన ఆత్మీయ లోకంలో ఒక గొప్ప
ప్రభావం అనేది జరుగుతుంది. హల్లెలూయా. అందుకే ప్రార్థన చేసే వాళ్ళని ఎప్పుడు మనం గౌరవించాలి, ప్రార్థనలో పాల్గొనాలని చెప్పాలి. ప్రార్థనే మనకి అన్నీ కూడా సమస్తం ప్రార్థనే అన్నమాట. శత్రువు మనకు కనబడడు, మనకేమో ఆ శత్రువుకేమో మనం కనబడతాం, అంతే ఇక్కడ. కాబట్టి ప్రార్థనలో పోరాటం, బైబిల్ ఏమన్నాడు? ప్రార్థనలో పోరాటం ఆపకండి అన్నాడు. మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థించి అన్నాడు. దానియేలు భక్తుడు ఆయన అన్య దేశంలో ఉన్న అన్య దేశపు రాజుకు ఆయన ఒక పని మనిషి లెక్క ఉన్న, అంటే ఒక పెద్ద ప్రైమ్ మినిస్టర్ పోస్ట్లో ఉంటాడు దానియేలు. దేవుణ్ణి మాత్రం ఆయన వదలలేదు. ఆయనను చంపాలని చెప్పి కొంతమంది కుట్ర చేసినప్పుడు యథావిధిగా ఆయన ఏం చేసిండంటే, తాను ఏ టైంలో అయితే ప్రేయర్ చేసుకుంటాడో ఆ టైంలో ఆయన ప్రేయర్ చేసుకున్నాడు. దానియేలు భక్తుడు ఒక మంచి ఉపవాస వీరుడు. ఈ ఉపవాస వీరుడు ఈయన మీద ఉన్న అభిషేకం ఎంత గొప్పదంటే, ఈయన సింహాల గుహలో వెళ్ళినప్పుడు సింహాలను కూడా ఉపవాసం చేపించాడు. మామూలు విషయం కాదు, నా పాయింట్ అర్థం చేసుకోవాలి. మ్యాన్ ఆఫ్ ఫాస్టింగ్ అనమాట. దానియేలు భక్తుడు మంచి ఉపవాస వీరుడు. ఒక 17-18 సింహాలు ఉండొచ్చు ఆ గుహలో, ఫుల్ ఆకలితో ఉన్నాయి. దానియేలు తర్వాత శత్రువులు పడినప్పుడు వాళ్ళ రక్తం బొట్టు ఒక్కడు కూడా పడకుండా గాల్లోనే చీల్చుకొని తినేసినాయి అన్నమాట. అంత ఉపవాసంతో అంత స్ట్రాంగ్ ఉన్నాయి సింహాలు. ఇప్పుడున్న సింహాల జూలో ఏం లేదు. అడవి కుక్కలు సింహాలను చంపేసిందని చెప్పి ఒక న్యూస్ కూడా వచ్చింది. అప్పుడు సింహాలు చాలా స్ట్రాంగ్ ఉండే. అయితే దానియేలు భక్తుడు ఆ శోధనలో ఆ శ్రమలో కూడా నమ్మకంగా ఉంటే ఉన్నాం లేకపోతే ఊడిపోయినాం అని చెప్పి సింహాల బోన్లో వేసినప్పుడు సింహాలు దానియేలుని తినలేకపోయినాయి. దేవదూత వచ్చి అక్కడ ఆపేసిండని చెప్పి కూడా మనకి చదువుతుంటే తెలుస్తుంది. హల్లెలూయా. బేసికల్గా దానియేలు భక్తుడు ఒక ఉపవాస వీరుడు అన్నమాట. ఆయన ఉన్నతమైన స్థానానికి వెళ్ళటానికి ఆయన ఉపవాస ప్రార్థనలే కారణం. ఇప్పుడు కొన్ని చర్చెస్ మనం చూస్తే తక్కువ టైంలో బాగా డెవలప్మెంట్ అయినాయి. వాళ్ళు బాగా ఉపవాస ప్రార్థనలు చేశారు. పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఏమి ఉండదు, కానీ పబ్లిక్ వస్తారు, రక్షణ పొందుతారు, విడుదల పొందుతున్నారు. ప్రసంగం చెప్తే ఖచ్చితంగా ఏడుపు వస్తుంది. ఇదంతా కూడా దీని వెనకాల ఏంటంటే ఉపవాస ప్రార్థన. అంటే ఉపవాస ప్రార్థనకి మించినదే లేదని చెప్పచ్చు. ఒకటేమో అన్య భాషలు, రెండోదేమో ఉపవాస ప్రార్థన. అన్య భాషలు రాని వాళ్ళు ఉపవాస ప్రార్థన చేయొచ్చు, ఉపవాస ప్రార్థన వచ్చిన వాళ్ళు ఉపవాస ప్రార్థన చేయని వాళ్ళు అన్య భాషల్లో ప్రార్థన చేయొచ్చు. అయితే మరి ఈ రెండిట్లో ఏది గొప్పది బ్రదర్ అంటే, రెండు కూడా సమానం అని చెప్పలేం, రెండు ఒకదానికి మించింది ఒకటి ఎక్కువ తక్కువ అని కూడా చెప్పలేం. దేని మహిమ దాందే. హల్లెలూయా. ఉపవాసంలో ఏమవుతుందంటే ఆత్మలో బాగా బలం పెరుగుతుంది. అయితే ఎక్కువసేపు మనం ఉపవాసం ఏమో చేయలేం, బాడీ సపోర్ట్ చేయదు. అన్య భాషల్లో ఏంటంటే ఎక్కువసేపు మనం మాట్లాడచ్చు, ఎక్కువ శక్తి పొందవచ్చు, తిని కూడా మనం చేయొచ్చు, కానీ కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. కరెక్ట్గా చెప్పలేమన్నమాట. కానీ రెండు సమానం అని కూడా చెప్పచ్చు, లేకపోతే రెండు సమానం అని కూడా చెప్పలేం. కానీ రెండు చేస్తే ఇంక ఉపవాసం ఉండి ఇంక అన్య భాషలు మాట్లాడడం అనుకో ఇక అయిపోయినట్టే. ఫుల్ పవర్ అన్నమాట, ఫుల్ అభిషేకం. హల్లెలూయా. బైబిల్లో అట్లా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రియ వీళ్ళందరూ కూడా 10 రోజులు ఉండి ప్రభా పరిశుద్ధాత్మని ఇవ్వండి అని 10 రోజులు బలమైన ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటే 10వ రోజు దేవుని ఒక ఆత్మ కుమ్మరింపబడినప్పుడు గడగడ ధ్వని పుట్టింది. హల్లెలూయా. ఆ ధ్వని ద్వారా దేవుడు ఒక ఆత్మ అక్కడ వచ్చింది. ఆ దేవుని ఒక ఆత్మ అక్కడ వచ్చినప్పుడు వాళ్ళందరూ అసాధారణమైన వ్యక్తులుగా మారిపోయారు. అప్పటి వరకు వారికి ఉన్న కాన్సెప్ట్, అప్పటి వరకు వారికి ఉన్న జీవితం అంతా కూడా మారిపోయింది. హల్లెలూయా. అది కొత్త నిబంధనలో వచ్చిన గొప్ప గ్రేటెస్ట్ గిఫ్ట్. అన్య భాషలు అనేది అక్కడ రిలీజ్ అయినాయి. ఉపవాసం అనేది అన్నిటిని రిలీజ్ చేస్తుంది. ఆశీర్వాదాన్ని రిలీజ్ చేస్తుంది, స్వస్థతను రిలీజ్ చేస్తుంది, శాపాన్ని కొట్టేస్తుంది, దురాత్మను పారదోలుతుంది. దాని తర్వాత ఉపవాసం ఉన్నప్పుడు ఆరోగ్యంకి మంచిగా అయిపోతుంది. పిల్లలు లేని వారికి పిల్లలు ఉపవాస ప్రార్థన ఇస్తుంది.
దాని తర్వాత ఉద్యోగము, వ్యాపారము ఏం చేయాలో అర్థము, దేవుని చిత్తము తెలుస్తలేదు. మంచి సేవకులు సంఘంలోకి వెళ్ళి రిలీజ్ అవుతారు. అందుకే ఈ కాన్సెప్ట్ని బట్టి చాలామంది చర్చెస్లో ఉపవాస ప్రార్థన చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఉపవాస ప్రార్థనలో మనం చాలా బెటర్గా అవుతామన్నమాట. ఏ రోగం ఉన్నా ఉపవాస ప్రార్థన చేయొచ్చు. నేను చెప్పిన పద్ధతిలో ఒక పూట ఉండొచ్చు. దాన్ని అలవాటు చేసుకుంటూ పోతే మన లోపల చాలా చేంజెస్ కనిపిస్తాయి. మనం మాట్లాడే తీరు, మన బాడీకి ఒక షెడ్యూల్ అనేది సెట్ అయిపోతుంది. చాలా ఇంపార్టెంట్. అట్లా దానియేలు భక్తుడు ఏం చేసిండంటే తన జీవితాంతం కూడా పరిశుద్ధతను కాపాడుకుంటూ తాను ఏం చేసిండంటే ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోయాడు. నాకు తెలిసిన కొంతమంది సేవకులు ఉన్నారు, మంత్రాలు చేతబడి మీద ఫుల్ కమాండ్ ఉంటుంది వాళ్ళకి. దురాత్మల మీద బాగా కమాండ్ ఉంటుంది. ఒక మనిషి లోపల దురాత్మ పనిచేస్తుందా, మంత్రాలు పనిచేస్తున్నాయా, చేతబడి చేసిండా ఆయన కనుక్కొని దాంట్లోకి వెళ్ళి విడుదల ఇస్తూ ఉంటాడు. ఆయన జీవితంలో ఎక్కువ రోజులు ఉపవాసంలో ఉన్నాడు. ఆయన 30-40 సంఘాలు కట్టారు. అల్లుడు, కొడుకు, కూతురు అంతా కూడా సేవలో ఉన్నారు. ఇప్పుడు ఉంటుంది ఏజ్ 75-78 వరకు ఉంటాడు, కానీ ఉపవాసం మానడు. అది అలవాటు చేసుకున్నాడు అనమాట. అట్లా దానియేలు భక్తుడు కూడా తన భక్తి జీవితంలో కొన్ని అలవాటు చేసుకున్నాడు. మనం కూడా దానియేలు గ్రంథం చదివినప్పుడు కొన్ని అలవాటు చేసుకోవాలి. అందులో ఫస్ట్ ఏంటంటే ఎంత పెద్ద శోధన వచ్చినా, ఇక నువ్వు గంటలో చచ్చిపోతా అంటే కూడా ప్రార్థన చేయటం మానలేదు, ఆరాధన చేయటం మానలేదు, ప్రభువుని స్తుతించటం మానలేదు. ఒక పరలోకపు చెయ్యి ఒకటి వచ్చి మేనే టేకర్ ఉపార్షన్ అని అక్కడ రాసి వెళ్తే దాని గురించి ప్రపంచంలో ఎవరు చెప్పినా దానియేలు ఒకటే చెప్పగలిగాడు. అయ్యా, దేవుడు నీకు తూకంలో చూస్తే నువ్వు తక్కువ వాడిగా కనబడ్డావు, మాదీయులు పార్శీకులు వచ్చి నీకు నా రాజ్యాన్ని తీసుకొని పోతారు అంటే పరలోకపు భాషతో కూడా కనెక్షన్ అయి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళలా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన ప్రార్థన జీవితం బలపడాలన్నా, నిత్యము మనం ప్రార్థనలో ఉండాలన్నా, సేవలో సక్సెస్ కావాలన్నా మన జీవితంలో ఉపవాసం అనేది చాలా ఇంపార్టెంట్. ఉపవాస ప్రార్థనలు లేకుండా కొన్ని చర్చెస్లో ఉపవాసం చేయటం అవసరం లేదు, ఉపవాసం అది దయ్యాల బోధ, ఉపవాసం యేసుప్రభు ఉన్నాడు, ఎందుకు మన కోసం ఉన్నాడు, మనకి ఇక్కడ చెప్పలే, బైబిల్ ఎక్కడైనా చెప్పిండా, ఇట్లా కొన్ని మాటలు రెచ్చగొట్టి చర్చిలో ఉపవాసం చేయకుండా చేస్తున్నారు. ఆ సేవకులందరూ కూడా వ్యభిచారం అనే పాపంతో పట్టబడుతున్నారు. హల్లెలూయా. ఎందుకు అనంటే మన బాడీలో ఉన్న శరీర కోరికలను జయించాలి అంటే ఉపవాసం తప్ప ఇంకేం చేయలేం. నువ్వు ఏం చేసినా, ఈవెన్ నువ్వు గంటల తడబడి అన్య భాషలు మాట్లాడినా పడిపోతావు. అదే ఉపవాసంలో ఉంటే పడటం చాలా కష్టమవుతుంది. అది ఏదో ఎప్పుడో ఒకసారి చేస్తే కాదు, అది కంటిన్యూస్గా చేయాలి. చేయొచ్చు, పెద్ద తప్పేం కాదు. పొద్దున తినాల్సింది తినకుండా మధ్యాహ్నంకో 2 గంటలకో 3 గంటలకో తింటూ ఉంటే సరిపోతుంది. చాలా ఓపిక పెరుగుతుంది, చాలా నెమ్మది కలుగుతుంది. దేవుడు ఉంటే చాలు, నా బాడీని మొత్తం ముక్కలు నరికినా పర్వాలేదు, దేవుని కోసం అది అంతా కూడా ఉపవాసము ప్రిపేర్ చేస్తుంది. దానియేలు భక్తుడు ఒక హయ్యర్ రేంజ్కి రావటానికి ఆయన ఉపవాస ప్రార్థన కూడా కారణం. నేను దానియేలు గ్రంథం అంతా చదివితే నాకు అర్థమైంది. ఎందుకంటే ఆయన ఆ ఏజ్లోనే ఉపవాసం చేస్తుండు. 85-87 ఇయర్స్లో ఉపవాసం ఉంటున్నాడు అంటే ఎన్నిసార్లు ఉపవాసం చేసి ఉండాలా ఆయనకు తెలుసు. కాబట్టి మనం క్రైస్తవులైన మనకున్న సమస్యను బట్టి మనం కొన్ని రోజులు తీర్మానం చేసుకొని 1 నెలనో 2 నెలలో 3 నెలలో 5 నెలలో 10 నెలలో మనం ఉపవాసం ఉండటం చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ఏమవుతుందంటే అరే నేను ఉపవాసంలో ఉన్నా అని చెప్పి చాలా చేంజెస్ మన లోపల వచ్చేస్తాయి. బాడీకి కూడా అర్థమవుతుంది, బాడీ తెలుసుకుంటుంది. తర్వాత ఉపవాసం అయిపోయిన తర్వాత ఏం చేయాలి, మంచి ఫుడ్ తినాలి. మంచి పుదీనా కొత్తిమీర జ్యూస్, అప్పుడప్పుడు మటన్, కొబ్బరికాయ, అట్టి పండ్లు, రాగి జావ, సబ్జా గింజలు, మజ్జిగ, చెరుకు రసము, జీలకర్ర నీళ్ళు, ఏదో ఒకటి కడుపులో పంపిస్తూనే ఉండాలి.
హల్లెలూయా. అట్లా చేసుకుంటే ఏమవుతుందంటే హెల్త్ చాలా బెటర్ అవుతుంది, ఆత్మీయ హెల్త్ కూడా మంచిగా అవుతుంది. అటు ప్రేయర్లో ఉన్నట్టు ఉంటుంది, ఇటు దేవుని పని చేసినట్టు కూడా ఉంటుంది. ఇది దానియేలు భక్తుడి యొక్క సీక్రెట్. రైట్, మన సబ్జెక్ట్లోనికి వద్దాం. ప్రవచనం మరియు దేవుని రాజ్య విషయంలో అధ్యయనం చేయుటలో దానియేలు గ్రంథం ఎంతో కీలకమైన గ్రంథం. మెస్సేయను గుర్తించుటలో మరియు దేవుని ప్రణాళిక సంఘముకున్న పాత్రను ఈ విషయంలో అర్థం చేసుకున్నట్టుకు ఈ గ్రంథం దోహదపడుచున్నది. ఆత్మ ప్రేరేపణ, అద్భుతములు మరియు మానవుని విషయంలో దేవుని జోక్యము అను విషయంలో నమ్మిన వారు ఈ గ్రంథంను ఎంతో కూడా విభేదించెదరు. పాత నిబంధన అలాంటి సమస్యను ఎదుర్కొన్న మూడో గ్రంథము దానియేలు గ్రంథం. వారి వాదమున కారణం ప్రవచనములు, దానియేలు జీవితం మరియు చారిత్రక ఆధార తేదీలు, కాలములు. ఈ గ్రంథంలోని ముఖ్య విషయాలు: దేవుడు మానవుని జీవితంలో జోక్యం చేసుకునేవాడు. దేవుడు మానవునికి తన మాటలు దయచేసి బోధించునని ఆదేశించెను. యేసు మెస్సేయను, క్రీస్తును దేవుని కుమారుడు. సంఘము అనున్నది దేవునిచే ఏర్పాటు చేయబడినది నిత్య రాజ్యం. యేసుక్రీస్తు అపోస్తులచే ప్రకటించబడిన సువార్త ఖచ్చితమైన దేవుని ఆత్మీయ ఆశీర్వాదం పొందుకున్నట్టుకు సువార్తను ప్రతి మానవుడు అంగీకరించవలను. విమర్శకు వీటిని విమర్శించుదురు కనుక తప్పకుండా మనం వీటిని ధ్యానించవలను. ఇక్కడ మనం దానియేలు గ్రంథం మనం చదువుతూ ఉన్నప్పుడు క్రిస్టియన్స్లో కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళు మ్యాజిక్లు నమ్మారు, ఓన్లీ లాజిక్లే నమ్ముతారు, అద్భుతాలు, స్వస్థతలు ఏం నమ్మరు. అలాంటి వారు కూడా ఈ దానియేలు గ్రంథం చదివినప్పుడు కొంచెం ఆలోచన వస్తుంది వాళ్ళకి. ఎందుకు వస్తుందంటే దానియేలు గ్రంథం అనేది ఒక మహా అద్భుతం అన్నమాట. ఇప్పుడు యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాలు బ్రతికి పరిచర్య చేశారు అని చెప్పి చాలామంది చెప్తారు, నేను కూడా చెప్తాను. కానీ బైబిల్లో, మత్తయిలో, మార్కులో, లూకాలో ఏడ కూడా ఆయన ఏజ్ 33.5 అని లేదు. మరి ఎట్లా చెప్తారు బ్రదర్ అంటే ఈ దానియేలు గ్రంథంలో వస్తుంది మ్యాథ్స్. ఎప్పుడైనా వచ్చినప్పుడు చెప్తాను నేను. ఆ మ్యాథ్స్ అంటే యేసు ప్రభు వారు ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతారని చెప్పి అప్పుడే దానియేలు గ్రంథం రాసేసాడు. దానియేలు భక్తుడికి అర్థమైపోయాడు, కరెక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా అన్ని సంవత్సరాలే బ్రతికాడు. అట్లా యేసు ప్రభు గురించి చాలా చాలా ఇన్ఫర్మేషను చాలామంది ఇచ్చారు, అందులో దానియేలు భక్తుడు కూడా ఒకడు. ఇక్కడ మన దానియేలు గ్రంథం గురించి మనం నేర్చుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దానియేలు భక్తుడు ఒక మంచి ప్రార్థనాపరుడు. సమస్య శోధన వచ్చినప్పుడు భయపడకుండా తన భక్తిని కొనసాగించాడు. ఆ భక్తి యొక్క ఫలము ఆయన పొందుకున్నాడు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ని మనం కట్ చేసినాం, దాంట్లో చక్కెర వేసినాం, దానిలో భక్తి యాడ్ చేసినాం, దానికి కొంచెం పూజ చేసినాం అనుకో, అది ప్రసాదంగా మారిపోతుంది. హల్లెలూయా, బాగా అర్థం చేసుకోవాలి. అంటే భక్తి కొన్ని ఐటమ్స్ మీద వెళ్ళినప్పుడు అది దివ్యమైన ఔషధంగా మారుతుంది. కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, బాగా భక్తి చేసినాం, అది మెడిసిన్ లెక్క పని చేస్తూ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. అట్లా మనం ఏది భక్తి చేసినా కానీ, భక్తితో ఏది చేసినా కానీ అది ఒక దివ్య ఔషధం లెక్క, ఒక దివ్య గుణం లెక్క అది మారిపోతుంది. కాబట్టి భక్తి చేసే వాళ్ళు లోకంలో చాలా అవసరం. లోకం పరిస్థితి ఎట్లయినా ఉండని, మన దాకా పరిస్థితి రాని, పీక మీద కత్తి ఉండాలి, మనం భక్తి చేస్తే సడన్గా దేవుడు దాన్ని చేంజ్ చేస్తాడు. దేవుడు మనుషుల దగ్గర వస్తాడు, మనుషులకు జోక్యం చేసుకొని ఆయన ఏం చేయాలో చేపిస్తాడని చెప్పి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే దానియేలు గ్రంథం. దానియేలు చేసిన భక్తి వల్ల సైతాన్ యొక్క కుట్ర నిలబడలేకపోయింది. సైతాన్ విభ్రాంతి చెందాడు, మనుషులు కూడా విభ్రాంతి చెందాడు. ఎవరైతే భక్తిపరుడు ఉంటాడో, దేవునికి ఇవ్వాల్సిన సమయం ఎవరైతే ఇస్తారో అసలు వాళ్ళని పడేయటం ఎవరి వల్ల కాదు. ఇప్పుడు కేఏ పాల్ గారు ఉన్నారు, ఆయన ఏదో కూడా బైబిల్ ట్రైనింగ్ చేయలే, 10th చాలాసార్లు ఫెయిల్ అయ్యిండు, ఇంటర్ అట్లా పాస్ అయ్యిండు, చనిపోయే మూమెంట్లో దేవుడు అతను దర్శించు దేవుని సేవకు వచ్చేసిండు, భయంకరంగా వాడబడ్డాడు. అమెరికాలో జార్జ్ బుష్ అని చెప్పి ప్రెసిడెంట్ ఉండే, అమెరికా ప్రెసిడెంట్,
ఆయన దగ్గర ఒక ఏరోప్లేన్ ఉంటుంది. అది చాలా స్పెషల్గా ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ ఏరోప్లేన్. ఆ ఏరోప్లేన్ ఆయనకే ఉంది, మళ్ళీ ఈ కేఏ పాల్కే ఉంది. ఆయనకి ఎట్లా వచ్చిందంటే, ఆయనకు ఒకసారి ఒక యాక్సిడెంట్ జరిగింది, జార్జ్ బుష్కి బయటపడ్డాడు. అప్పుడు ఆయన ప్రార్థన చేసి కొంతమంది దైవజనుల పేర్లు తీసుకొని నేను ప్రార్థన చేసి ఇప్పుడు చిట్టి ఓపెన్ చేస్తే ఏ దైవజనునికి వస్తుందో ఆ దైవజనునికి ఇచ్చేస్తాడని చెప్పాడు. కేఏ పాల్ గారు కూడా అక్కడ సేవ చేస్తూ ఉంటే ఆయన పేరు కూడా రాసి కేఏ పాల్కి వచ్చింది. అట్లా జార్జ్ బుష్ గారికి ఉన్న ఆ ఏరోప్లేన్ ఏమైతే ఉందో ఫ్లైట్, ఈయనకు కూడా అది వచ్చేసిందండి. అట్లా ఇంకెన్నో చేసిండు, ఎంతో డబ్బు సంపాదించాడు. అట్లనే ఉంటే బాగుంటుండే. ఇక్కడ హైదరాబాద్లో లేకపోతే ఇంకా వేరే వేరే ప్రాంతాల్లో కూడా స్కూల్స్, కాలేజెస్ కట్టించి అనాథ పిల్లలను చేర్చి స్కూల్లో జాయిన్ చేయించి నెలకు 2000 3000 ఇచ్చేటోళ్ళు తల్లిదండ్రులకి. పిల్లలకి స్కూల్లో పెంచారు కదా అని మంచి ఫుడ్, మంచి ఆహారం, మొత్తం అన్న దాన వీణ సూరకర అనమాట. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏమైపోయాడంటే జీరో అయిపోయాడు. దానికి కారణం ఏంటంటే దేవునితోనే తొలగిపోయాడు. దేవునితో ఆయన ఏంటంటే కనెక్షన్ పోయిందనమాట. ఎప్పుడైతే దేవునితో కనెక్షన్ పోతుందో కథం, అవ్వా బువ్వా పోతుంది. అయితే అందరు కూడా దేవునితో కనెక్షన్ తెచ్చుకోలేరు. దేవునితో కనెక్షన్ ఎప్పుడు ఉండాలంటే కూడా అదొక కృప ఉండాలి మనకి. ఆ కృప రావాలి. ఆ కృప ఎప్పుడు వస్తుందంటే మనం తరచుగా దాన్ని ఇష్టపడినప్పుడు, ప్రభా చివరి వరకు నేను నీ కొరకు జీవించాలి, ఎట్టి పరిస్థితుల్లో నేను పడిపోవద్దు, నువ్వు నాకు సహాయం చేయి ప్రభా అని చెప్పి నేను ఎక్కడ పోయినా కానీ నిన్నే స్తుతించాలి, నిన్ను పట్టుకొనే ఉండాలి, నాకు ఆ వరం ఈ ప్రభా అంటే దేవుడు ఆ వరం ఇస్తాడు. ఆ వరం ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక మనం పడమన్నమాట. ఆ వరం మనకి ఎప్పుడు వస్తుంది? మనం తరచుగా భక్తి సాధన ప్రార్థన జీవితం కలిగి ఉంటే వస్తుంది. దానియేలు భక్తుల్లో ఆ వరం ఉండే అనమాట. అందుకే ఆయనను పడేయటం ఎవరి వల్ల కాలే. ఆయన స్వదాగా చచ్చిపోవటమే తప్ప ఆయనను ఎవరు చంపలేకపోయాడు. అప్పట్లో ఆ రాజులు ప్రపంచాన్ని వెళ్తున్న రాజులు, వాళ్ళ ముందర ఎప్పుడు ఏ రాజ్యం లేదు. అలాంటి రాజుగా సలహాలు ఇచ్చే వ్యక్తిగా, ఈయన ఏది చెప్తే ఆయన వినే వ్యక్తిగా దానియేలు ఎదిగిండంటే ఆయన భక్తి సాధన, భక్తి జీవితం, దేవుని నమ్మిన ఆ నమ్మకం, ఆ ఉపవాస జీవితం ఎంత గొప్పది అని చెప్పి మీరు ఒకసారి లోతుగా ధ్యానం చేయాలని నేను ఈ విషయాలు చెప్తున్నాను. ఆ దానియేలు గ్రంథం అనేది దాంట్లో చరిత్ర ఉంది, దాంట్లో వాస్తవం ఉంది, దాంట్లో సత్యం ఉంది. ఒక గొప్ప ప్రార్థన భక్తుడి యొక్క ఆయన నడిచిన ఆ నడక, ఆ విధానం కూడా ఉంది. ఆ దానియేలు గ్రంథం మనం చదువుకొని తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే లైఫ్లో ఎంత పెద్ద ఛాలెంజ్ వచ్చినా యాక్సెప్ట్ చేయాలి. లైఫ్లో ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా దానికి పట్టుకొని మనం ముందుకు పోవాలి. అది ఒక నిజమైన భక్తుడి యొక్క లక్షణం. నిజమైన భక్తుడు దేనికి భయపడాడు, ఉంటే ఉన్నాం లేకపోతే ఊడిపోయాం. దానియేలు భక్తునికి నేను చంపేస్తాం సింహాన బోన్లా అని తెలిస్తే కూడా ఆయన ఏం వాదించలేదు. ఆయన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేయలేడు. ఓకే నో ప్రాబ్లం సరే అన్నాడు. నేను ఇప్పుడు వస్తా అని చెప్పి పోయి ప్రార్థన చేసుకుంటాడు. ఆ టైంలో ప్రార్థన చేయబుద్ధి అవుతుందా? అరే నేను ఇంత భక్తి చేసిన, దేవుడు నన్ను వదిలేసాడు, ఎన్నో ఆలోచనలు వస్తాయి. కానీ ఆయన దేవుణ్ణి ఖచ్చితంగా నమ్మాడు. దానియేలు భక్తుడు ఆ ఏజ్లో ఆయన అంత వైఖరి కలిగి ఉన్నాడు అంటే ఆయన చిన్నతనం యవ్వనతనంలో ఆయనకు వచ్చిన ప్రాబ్లమ్స్కి ఆయన ఎలా జయించిండో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. మనం జయించలేకపోతున్నాం, మన వల్ల అవుతలేదంటే దేవుని ప్రియమైన వాళ్ళరా 2 కారణాలు. ఫస్ట్ కారణం సైతాన్ నేను ప్రేయర్లో కూర్చోబెట్టదు. రెండో కారణం నువ్వు ప్రేయర్ని ఇష్టపడకుండా లోకాన్ని ఇష్టపడుతున్నావు. ఈ 2 కారణాలు, ఒకటి సైతాన్ ఎఫెక్ట్ ఉంటుంది మనం ప్రేయర్లో ఉండకుండా. రెండోది ఏముంటుందంటే మనంతటా మనకి ఇష్టం అనిపించదు. హల్లెలూయా. మనం వేరే కార్యకలాపాల్లో మునిగి తేలుతుంటాం. భక్తి సాధన అంటే ఒకరోజు 2 రోజులు చేస్తాం, 3వ రోజు ఏం చేస్తాం. కానీ దాని గురించి తెలిసి మన బాడీని మనం ఆ విధంగా ట్రైనప్ చేసుకుంటే దానియేలుకు వచ్చిన ఆశీర్వాదం మనకు కూడా ఇస్తాడు. బైబిల్లో మీరు భక్తులను చూడండి, వాళ్ళందరూ కూడా దేవుని మీద ఆధారపడి
ఆ చివరి వరకు వాళ్ళ జీవితాన్ని కొనసాగించారు. మనం కూడా మన జీవితంలో భక్తి సాధన చేసి చివరి వరకు మనకి కొనసాగించాలి. డబ్బులు వస్తాయి పోతాయి, మనుషులు వస్తారు పోతారు, ఆరోగ్యం ఉంటుంది పోతుంది, కానీ దేవుని ఒక సన్నిధి ఒక్కసారి మనకు అర్థమైతే రోజు ఆ సన్నిధి దగ్గరికి వెళ్ళిపోతాం. కాబట్టి దానియేలు భక్తుడు ఆ దేవుని ఒక సన్నిధిలో వెళ్ళిండు. మీరు కూడా వెళ్ళాలని చెప్పి నా 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 చిన్న సందేశం. మంచిది, దేవుడి మాటలు దీవించును గాక. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవ, వాక్యం ద్వారా మాతో మాట్లాడు. ఈ వాక్యం నీలుకట్టి ఫలించును గాక. దానియేలు మీద ఉన్న అభిషేకం మాకును అనుగ్రహించు. ఇక్కడ ఏ బిడ్డ ఆశతో వచ్చిన వారి ఆశలను మీరు తీర్చి వారికి నెమ్మదిచ్చి సైతాన్ని బంధించి ఆత్మ పూర్ణులుగా మార్చి మనసులో ఆశలన్నీ తీర్చి రాకడలో సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధ ఆత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమెన్. రైట్, అందరికీ ప్రైజ్ లార్డ్. సాయంత్రం 5:30 కలుసుకుందాం. బాయ్.